హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా కస్టమర్ అడ్వైజర్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు సెషన్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మనకు మంత్లీ 30,000కు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 30,000కు మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు సెషన్ 1 కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ మనకి ఇక కంపెనీకి అదర్ నేమ్ వచ్చేసి బ్రాండ్ వాచ్ కంపెనీ అనమాట. సో బ్రాండ్ వాచ్ కంపెనీ అన్న సెషన్ 1 కంపెనీ అన్న ఒకటే అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. గైస్ ఇక చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇంటి నుండే మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ జాబ్స్ అనమాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు డిగ్రీలో అండ్ అలాగే పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు నోటిఫికేషన్లో శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు. సో ఇక పర్టికులర్ పోస్ట్కి ఇక కంపెనీ తరపు నుంచి మనకు గ్లాస్డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు స్టార్టింగ్ శాలరీనే 30,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ ఇక కంపెనీ ఏంటంటే డిజిటల్ కన్స్యూమర్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి ఎన్రిచ్డ్ డిజిటల్ కన్స్యూమర్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ గైస్. ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు వరల్డ్ వైడ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పటికీ ఇక కంపెనీలో 1000 ఎంప్లాయీస్ అయితే వరల్డ్ వైడ్ వర్క్ అయితే చేస్తున్నారు. 100% జెన్యూన్ కంపెనీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్గా మీరు వచ్చేసి ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక క్వెరీస్ అయితే మళ్ళీ ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే వీళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి అయితే మీరు ప్రాపర్గా రిప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు ఐడెంటిఫై రిప్లికేట్ అండ్ రిపోర్ట్ వ్యాలిడిటీ ప్రోడక్ట్ ఇష్యూస్ టు ది R&D అంటే మనకు రీసెర్చ్ డెవలప్మెంట్ టీమ్ అనమాట. సో ఇక రీసెర్చ్ డెవలప్మెంట్ టీమ్స్తో కలిసి అదేవిధంగా మీరు టెక్నికల్ ప్రోడక్ట్ స్పెషలిస్ట్తో కలిసి అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ అవర్ ఫెంటాస్టిక్ R&D టీమ్స్తో కలిసి మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఐడెంటిఫై అండ్ లాగ్ ఫీచర్స్ రిక్వెస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్న కస్టమర్స్కి మీరైతే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు చేయాల్సినటువంటి వర్క్. అండ్ అలాగే దీంతో పాటు మీరు కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ ఆర్ ఇష్యూస్ చెప్తుంటారో సో వాటిని కూడా మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు యొక్క వర్క్ అంతా కూడా ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సపోర్ట్ టికెట్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫండ్లింగ్ దెమ్ త్రూ ఆల్ ప్రాసెస్ స్టేజెస్ అంటిల్ ఏ రిజల్యూషన్ హ్యాస్ బీన్ రీచ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఆన్లైన్లో టికెట్స్ కూడా రైజ్ చేస్తుంటారు అనమాట కస్టమర్స్. సో ఇక టికెట్స్కి సంబంధించి కూడా మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక టికెట్స్ ఏవైతే రైజ్ చేస్తారో కస్టమర్స్ సో వాటికి కూడా మీరు బెస్ట్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మెయింటైన్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ సబ్మిటెడ్ కేసెస్ టు R&D అండ్ ఫ్లాగ్ ఇంటర్నల్ SLA బ్రాంచెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో
మీరు వచ్చేసి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్స్ అండ్ అలాగే ఫ్లాగ్ ఇంటర్నల్ ఎస్ఎల్ఏ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి కూడా మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్రాండ్ వాచ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో యొక్క ఫీచర్స్ వచ్చేసి మీరు లాంచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆ యొక్క ఫీచర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పేసి టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మీరు ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక పోర్టల్లో. అలాగే దీంతో పాటు మనకి ఏదైతే ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయో ఇక కంపెనీలో సో ఇక ట్రైనింగ్ సెషన్కి సంబంధించి క్రాస్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్కి అయితే మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మీరు ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవద్దు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే హై క్వాలిటీ కస్టమర్ సర్వీసెస్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అంటే కస్టమర్స్కి ప్రాపర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అంటే ఇక టెక్నికల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఇక టెక్నికల్ టర్మ్స్ని ట్రాన్స్లేట్ చేసేటువంటి అంటే కస్టమర్స్కి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసేటువంటి సో కెపాసిటీ అయితే ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు ఇక ప్రోడక్ట్ ఇష్యూస్ కావచ్చు అలాగే ఫీచర్ రిక్వెస్ట్కి సంబంధించి ఎలా రిపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అంటే ఈ యొక్క టెంప్లెట్స్ని యూజ్ చేసేసి కావచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసి కావచ్చు సో ఎలా రిపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు మీరు యొక్క టీమ్ మెంబర్స్తో అంటే ఈ యొక్క కంపెనీ టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ మనకి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి కదా సో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్ సపోర్ట్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అక్రాస్ ఆల్ ఛానల్స్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీస్ సో కస్టమర్ ఎంక్వైరీస్ని మీరు ఎలా సాల్వ్ చేశారు ఎలా రిజాల్వ్ చేశారు సో దాన్ని బట్టి మీ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు. అలాగే సపోర్ట్ క్వాలిటీ మెట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ టోన్ ఆఫ్ వాయిస్ టికెట్ హ్యాండ్లింగ్ నుంచి కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ని అయితే ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట. అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేటింగ్ సో మీరు కస్టమర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అంటే రేటింగ్ అయితే తీసుకుంటారు కదా సో ఇక రేటింగ్ బట్టి కూడా మీకు మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ అయితే ఎవాల్యుయేట్ చేస్తారనమాట. అలాగే యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ ఇంటర్నల్ ఎంట్రేట్స్ అండ్ కస్టమర్ ఫేసింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బోత్ ఇంటర్నల్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి దాన్ని బట్టి కూడా మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని అయితే వీళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారనమాట. అలాగే ప్రోడక్ట్ సంబంధించి నాలెడ్జ్ ఎలా ఉంది అని చెప్పేసి సో దాన్ని బట్టి కూడా మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని అయితే ఎవాల్యుయేట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు SJJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు నెక్స్ట్ ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీకు ఏమైనా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉంటే ఇక ప్రొఫైల్ని యూజ్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మాన్యువల్గా ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే సో ఫస్ట్ అయితే మీ యొక్క రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయండి. 100% రెజ్యూమ్ అయితే అప్లోడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కరెంట్ లొకేషన్ కరెంట్ కంపెనీ అయితే ఇచ్చేసేయండి. అలాగే మీకు ఏమైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేయండి. ఉంటే పెట్టండి లేదంటే అవసరం లేదు మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిలవెంట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఫ్రెషర్స్ అయితే జీరో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్ అయితే అడుగుతున్నారు. కుడ్ యూ ప్లీజ్ షేర్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ వెన్ ఇంటరాక్టింగ్ విత్ ద క్లయింట్స్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అది షేర్ చేయండి ఇక్కడ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఏదైనా క్వెరీస్ చెప్తున్నారంటే ప్రాపర్ థింగ్ వచ్చేసి లిసనింగ్ అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారని చెప్పేసి మనం వినాలి. మనం అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అదైతే ఇక్కడ మీరు ఇంగ్లీష్లో మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకు మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే కాదనమాట. సో మీరు ఒకవేళ ఫిల్ చేయాలనుకుంటే ఫిల్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ విల్ యూ బీ ఏబుల్ టు స్టార్ట్ ఇఫ్ ఆఫర్డ్ దిస్ పొజిషన్ అయితే అడుగుతున్నారు. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తారు ఇక వర్క్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ 0 to
10 ఆర్ 0 to 15 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో అంటే ఇమ్మీడియట్గా మేము యొక్క వర్క్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అడుగుతున్నారు. వాట్ ఈస్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్ అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మీరు 3 to 4 lakh ఆర్ 4 to 5 lakh అయితే మెన్షన్ చేసేసి ఇక్కడ పర్ యానం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీ దగ్గర కవర్ లెటర్ కనుక ఉన్నట్టయితే సో ఇక కవర్ లెటర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర కవర్ లెటర్ లేకపోతే ఇక ఆప్షన్ అయితే వదిలేసేయండి. సో ఎందుకంటే ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదనమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా. సో ఇక సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కండక్ట్ చేసి ఎవరైతే యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.